సో, ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్ 150 సీసీ వెహికల్ అన్నమాట. సో, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపిస్తానంటే, అంటే ఎటువంటి కాయిల్ అనేది సీడీ కాయిల్ ఏదైతే పల్సర్‌కి ఉంటుందో ఏదైతే బండి ఆగిపోయింది కంప్లీట్‌గా. సో, కస్టమర్‌కి అయితే మనం చెప్పేసాం సీడీ కాయిల్ పోయిందని. కానీ పోయింది అని ఎలా కన్ఫర్మ్ చేయాలి? మల్టీమీటర్‌తో ఎలా చెక్ చేసుకోవాలి? అన్నీ మీకు చెప్తాను చూడండి. సో, దానికన్నా ముందు మన ఛానల్ గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ నింపేసేయండి. సో, ఈ వీడియోలోకైతే సెషన్ అయిపోదాం. చూడండి బండైతే నేను సెల్ఫ్ స్టార్ట్ కొడుతున్నాను. కానీ పవర్ అయితే పాస్ అవ్వట్లేదు కాయిల్ నుంచి. ఇప్పుడు ఏం చేయాలి? అయితే మనకి చూడండి ఒకవేళ ఆ కాయిల్ పోయిందనుకుంటే ఈ కాయిల్ చెక్ చేద్దాం ఇగ్నిషన్ కాయిల్. 2 ఇగ్నిషన్ కాయిల్స్ నుంచి కూడా సప్లై రావటం లేదు. సో, ఇది సీడీ కాయిల్ అనమాట. బజాజ్ పల్సర్ 150 BS4 వెహికల్ అనమాట. సో, ఏ వెహికల్ అయినా పల్సర్ విషయానికి వచ్చేసరికి 150 సీసీ అంటే ఈ మోడల్ కాయిల్స్ విషయానికి వచ్చేసరికి ఈ రకంగా చెక్ చేసుకుంటే మనకు కంప్లెయింట్ ఈజీగా ఫైండ్ ఔట్ అవుతుంది. సో, 2 క్లిప్స్ ఉన్నాయి కదా! అటు ఇటు లాగి ఒక సాకెట్ డిస్కనెక్ట్ చేస్తే కాయిల్ అయితే మన వచ్చేసింది. ఇదైతే కొత్త కాయిల్ అనమాట. సో, కొత్త కాయిల్‌కి, పాత కాయిల్‌కి ఇదేంటంటే నంబర్స్ ఉంటాయి. ఈ కాయిల్‌పై నంబర్స్ ఉంటాయన్నమాట. ఆ నంబర్స్ కొద్దిగా మారినా పనిచేయదు. అంటే ఇన్ కేస్ కొన్ని కేసెస్‌లో ఏంటంటే 7కి 8 ఏస్తే సరిపోతుంది నంబర్ అనేది. ఇప్పుడు చూడండి బండి స్టార్ట్ చేస్తేనా సప్లై అయితే పాస్ అవుతుంది. ఇప్పుడు కాయిల్ పోయింది లేదని మల్టీమీటర్‌తో ఎలా చెక్ చేయాలి బండి లేకుండా? చెప్తాను చూడండి. ఏదైతే మీకు పైన 2 4 పిన్ సాకెట్‌లో అప్ అండ్ డౌన్ ఉంది కదా! ఆ రెండిటికి పాజిటివ్, నెగెటివ్ పెట్టి చూస్తే మనకి కంటిన్యూటీలో పెట్టి మోడ్ అనేది చూసారు కదా! పైన మీకు మీటర్ పైన నంబర్ అయితే కనిపిస్తుంది. 16,44,000 అండ్ ఈ సైడ్ అయితే రాదండి. ఓన్లీ ఈఆర్‌ఓ, ఈఆర్‌ఓ అంటే ఇలాగ రివర్స్ సెల్ అనమాట. చూసారు కదా! ఆహ్, అప్ అండ్ డౌన్ అయితే 16, 42 చూపిస్తుంది. 43, 44 ఇది కొత్త కాయిల్ ఓకే. ఇది పాత కాయిల్. ఇది కూడా బజాజ్‌నే బండితో వచ్చిందే. చూడండి ఫస్ట్ పై 2 అప్ లైన్ చూద్దాం. అప్ లైన్ వచ్చేసరికి మనకి 10,078, 79 వస్తుంది. ఇంకా సైడ్ వచ్చేసి 508 చూసారా తగ్గిపోయింది చూసారా? ఆ తగ్గిపోవడం వల్లే ఒక్కోసారి సప్లై వస్తుంది. ఒక్కోసారి రావటం లేదు. సో, ఫైనల్లీ ఇష్యూ అయితే ఫైండ్ ఔట్ అయిపోయింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ చాలా చెక్ చేసండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.